ఈరోజు కాళ్ళు చేతులు లాగడం అనే సమస్యకు ఆసనాలను చూద్దాం. చాలామందికి ప్రతిరోజు కాళ్ళు చేతులు బాగా గుంజడం జరుగుతుంది. కొంతమందికి రాత్రి పడుకోగానే ఈ కాళ్ళు చేతులు లాగడం ఉంటుంది. అయితే కొన్ని పోషకాహారం లోపం వల్ల, అలాగే కాల్షియం తక్కువ అవడం వల్ల, వేరే అనారోగ్య కారణాల వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏవైనప్పటికీ ఈ ఆసనాలు చేయడం వల్ల ముఖ్యంగా కాళ్ళు లాగడం, కాళ్ళు చేతులు లాగడం అనే సమస్యకి మనం దూరంగా ఉండొచ్చు. ముందుగా పర్వతాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు 2 చేతులు ముందుకు ఉంచండి. తర్వాత నెమ్మదిగా పైకి లేపండి. మీరు 2 కాళ్ళు పూర్తిగా కింద ఉంచాలి. 2 పాదాలు, మీ హీల్స్ 2 కాలి మడమలు కింద ఉంచాలి. మీ తల మోకాళ్ళ వైపు వెళ్ళాలి. మోచేతులు వంచకూడదు, నిటారుగా ఉండాలి. కాలి మడమలు నేలను తాకించి ఉండాలి. రిలాక్స్. అలా ఇంకొకసారి చేయండి. రిలాక్స్. చూసారు కదండి, పర్వతాసనం. కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే ఈ కాళ్ళు లాగడం అనే సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ పర్వతాసనం కనుక చేసినట్లయితే చాలా తొందరగా ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే ఈ ఆసనంతో పాటు సుప్త అర్ధ మత్స్యేంద్రాసనం చేయాలి. మీరు 2 కాళ్ళు మడిచి పైకి ఉంచండి. మెల్లగా ముందు మీ ఎడమ కాలు వెనక్కి పెట్టండి. కింద మోకాలు కిందకి పెట్టడానికి ట్రై చేయండి. మీ కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచండి. క్రాస్ చేసి మీ ఎడమ చేత్తో కుడి మోకాలను పట్టుకోండి. కుడి చేత్తో ఎడమ కాలి పాదాన్ని పట్టుకోండి. నెమ్మదిగా కుడి మోకాలిని ఎడమ వైపు ప్రెస్ చేయండి చేత్తో. మీరు కుడివైపు తిరిగి చూడండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. కుడి మోకాలను కింద పెట్టండి. ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచండి. కుడి చేత్తో ఎడమ మోకాలు పట్టుకొని కుడివైపుకు వంచండి. మీరు ఎడమ వైపుకు చూడాలి. Slowly relax. Relax your legs. చూసారు కదండి, సుప్త అర్ధ మత్స్యేంద్రాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు మెల్లగా చేయండి. సాధ్యమైనంత వరకు మీరు ట్విస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా కాళ్ళ నొప్పులు చాలా తొందరగా తగ్గుతాయి. అలాగే నడుమునికి, వెన్నెముకకి ముఖ్యంగా చాలా శక్తి వస్తుంది, దృఢంగా తయారవుతుంది. మరి మీరు ప్రతిరోజు ఈ ఆసనాలను సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.